నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు. ప్రభువైన దేవుని నమ్ము వానిని దేవుడు దీవించును. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు, అతనికి ఎట్టి మేలు కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమీ పెరుగని చౌరు పట్టిలో ఎదుగును. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడు వానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రేళ్లు జొనిపించు చెట్టు వంటివాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును. వానలు కురవకున్నా దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచుండును. హృదయమునకు ఉన్నంత కపటము దేనికినీ లేదు, దాని రోగము కుదర్చలేము, దానినెవ్వడు అర్థము చేసుకొనగలడు. ప్రభువైన దేవుడు మనము పరిశీలింతుము, హృదయమును పరీక్షింతును. నరుని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభువునైన నేను హృదయమును పరిశోధించుదును, అంతరంగమును పరీక్షించుదును. ఇది ప్రభువు వాక్కు. 291 పాట నంబర్. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభువు మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభువు మీదనే భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. అతని ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభువు మీదనే భారము వేయుము. నీ మంచితనమును వెలుగువలే ప్రకాశింపచేయును. నీ ధర్మవర్తనము సూర్యుని వోలే భాసిల్ల చేయును. దేవుని ముందట ఓపికతో నిలచి ఉండుము. ఆయన అనుగ్రహముకై వేచి ఉండుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభువు మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభువు మీదనే భారము వేయుము. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 19 నుండి 31వ వచనం వరకు. ఆ కాలములో యేసు పరిసయ్యులతో, ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను.
కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చేరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు బాధపడుచు పాతాళం నుండి సుదూరంలో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును కన్నెత్తి చూశాను. అతడు అంగలాచుచు, తండ్రి అబ్రహామా, నన్ను కరుణింపుము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. తన వ్రేలు కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకుము, నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అనేక బాధలను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలు లేని అగాధం ఉన్నది. అందువలన అచ్చటి వారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటి వారు అచ్చటికి పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులున్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించిన చాలును అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగునని అతడు మరలా పలికెను. అందులకు అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు. నా వారిని నమ్మి మోసపోయిన వారు చాలామంది, అయిన వారని దగ్గరుంటే మోసగించిన వారు చాలామంది. బాబాయ్ నీకెందుకు భయము, నేనున్నాను కదా తీసుకువెళ్తానని బిడ్డలను తీసుకుని వెళ్ళి పిల్లలను తీసుకుని వెళ్ళి ఏదో దేశంలో బానిసలుగా అమ్మిన వారు ఉన్నారు. నేనున్నాను కదా పంపించండి, ఇక్కడే చదువుకుంటుంది అమ్మాయి, నేను మంచిగా చూసుకుంటాను అని చెప్పిన స్త్రీలే బిడ్డలు చెడిపోవటానికి అక్కడే పునాది వేస్తున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు. స్కూల్ దగ్గర డ్రాప్ చేయ అని చిన్న పిల్లని అప్పగిస్తే అటుకుండా అటు తీసుకుని వెళ్ళి ఏదో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని ప్రపంచము, తెలియని జీవితం ఇది. నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని, నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని, నమ్ముకో రక్షకుడేసుని, నమ్ముకో రక్షకుడేసుని, కార్యం చూడు నిలుచుని, కార్యం చూడు నిలుచుని, నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని. సహాయము చేస్తామని వస్తారు ఎందరు నీ చెంతకు, చేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకు. సహాయము చేస్తామని వస్తారు ఎందరు నీ చెంతకు, చేయూతను ఇస్తామని చెప్తారు ఎన్నో కబుర్లు నీకు. అక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు, అక్కరలడ్డం పెట్టుకొని లాభం పొందుతుంటారు.
దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు. దోచుకొని నీ సర్వస్వం ఇరుకులోన పెడుతుంటారు. నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని, నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని. ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ దేవుని మీద నమ్మకం ఉంచినవాడు, దేవుని మీద ఆధారపడినవాడు ఎప్పుడు కూడా భంగపాటుకు గురికాడు అనేదే ఈనాటి మొదటి పట్నం. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు ఏటు ఒడ్డున నాటబడిన చెట్టు వలె ఉంటారు. ఎవరైతే ప్రజలను నమ్ముతారో, మనిషి మీద ఆధారపడతారో, తోటి వారిని నమ్ముకుని వాళ్ళే నాకేదో చేస్తారు, నన్ను ఏదో విజయ పదంలో నడిపిస్తారు, వాళ్ళే నాకు మార్గం, వాళ్ళే నాకు అన్నీ అనుకుంటే అది ఇసుకలో కట్టిన ఇల్లు వలె ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఎందుకు నమ్మాలో ఒక 5-6 వచనాలు చూద్దాం. మొట్టమొదటిది, ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ నమ్మకమును దేవుని పైన ఉంచుమనుటకు మొదటిది, మనిషి మారతాడు కానీ దేవుడు మారడు. ఈరోజు ఉన్న మనిషి రేపు ఉండడు. ఈరోజు తత్వం వేరు, 2 రోజుల తర్వాత అదే మనిషి నోట మరొక మాట. మనిషి మారతాడు, దేవుడు మారడు. హెబ్రీయులకు రాసిన లేఖ 13:8, మలాకి 3:6లో నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండేవాడు నీ దేవుడు, ఆయన మారడు. మారే వ్యక్తులను కాదు, మారని వ్యక్తులను నమ్మండి, ఖచ్చితంగా మోక్షానికి వెళ్తారు. వారిని నమ్ముకుంటే అన్నీ కూడా మంచే జరుగుతాయి. నీ దేవుడు మారడు కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచు. రెండవది, తోటివారు మాటలు మారుస్తారు కానీ దేవుడు మాట మార్చడు. అసత్యమాడడు, అబద్ధమాడడు. హెబ్రీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 18వ వచనము, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం నుండి ఈ మాటలు ఉంటాయి. దేవుడు అసత్యము ఆడడు. ఎంతోమంది ఉంటారు, ఇంటి దగ్గర ఒక మాట, ఇంటి దగ్గర ఒక మాట, అసలు విషయం దగ్గరకు వచ్చేలేకే సైలెంట్గా ఉంటారు. ఏంటి అంటే లేదు, వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి అందుకే నేను సైలెంట్గా ఉన్నాను, ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదు అంటాడు. ఇంటి దగ్గరేమో పదా అడుగుదాం, పదా చేద్దాం, పదా కేసు పెడదాం, పదా అంతు తీసుకుందాం అంటారు. ఆడబోయిన తర్వాత సైలెంట్, నిన్ను ముందుకు తోస్తారు, వాళ్ళు వెనుకుంటారు. ఇంటి దగ్గర ఉన్న మాట అక్కడ అసలు దగ్గర అసలు ఉండదు. మాట మార్చేవాడు మనిషి, దేవుడు అసత్యము ఆడడు, మాట మార్చడు. మూడవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనిషి ఫెయిల్ అవ్వచ్చు. మాట ఇచ్చినా కానీ అది ఎంతవరకు విజయ పదంలో నడిపిస్తాడో, ఎంతవరకు కార్యసాధకుడుగా ఉంటాడో తెలియదు. కానీ దేవుడు వాగ్దానం చేసినా, మాట ఇచ్చినా ఫెయిల్ అనేది ఉండదు. వాగ్దానాలను నెరవేర్చేవాడు నీ దేవుడు. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 11లో, రోమాపత్రిక 4:21లో ఇదే ఉంటాయి. అబ్రహాము సారా ఎందుకు నమ్మారో అక్కడ రాయబడుతూ ఉంటుంది. ఎందుకనా, దేవుడు తన మాటను మరువడు, నెరవేర్చి తిరుగుతాడు. ఫెయిల్ అనేది ఆయన దగ్గర లేదు. తరువాత ప్రియమైన సహోదరి సహోదరులారా, మరచిపోనివాడు నీ దేవుడు. మరచిపోనివాడు, గుర్తు చేసుకుంటాడు. ఒకవేళ నీ బిడ్డలను దీవిస్తానని నీకు మాట ఇస్తే వాళ్ళ యొక్క జీవితంలో కూడా గుర్తు పెట్టుకొని, నేను మీ తండ్రికి మాట ఇచ్చాను, తల్లికి మాట ఇచ్చాను, ఆమె ప్రార్థన ఆలకించాను, ఆ ప్రార్థన ప్రకారం నిన్ను దీవిస్తా. ఎప్పుడు తరాలు మారినా కానీ మర్చిపోకుండా ఆశీర్వదించేవాడు, అక్కరగా నిలిచేవాడు నీ దేవుడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలలో, ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనములో ఈ మాటలు చూడవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక చివరిగా, నీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయనివాడు నీ దేవుడు. నీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా
వమ్ము చేయడు. అది ఏ కాలమైనా, ఏ తరమైనా, ఏ సందర్భమైనా నమ్మకాన్ని వమ్ము చేసేవాడైతే నీ దేవుడు కాదు. ఎప్పటికీ విడువక ఎడబాయక నీతోనే ఉండేవాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 13:5 రాయబడి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నరులను నమ్ముట కంటే ఆయనను ఆశ్రయించుట మేలు. నీ ఎరుగు పొరుగు వారిని, అయిన వారిని, రక్త సంబంధీకులను నమ్ముట కంటే నీకై రక్తము ధారపోసిన ఆయనను నమ్ముకోవటము మేలు. నువ్వు కష్టాల్లో ఉంటే పారిపోయేవారిని నమ్ముకునే దానికంటే నువ్వు కష్టములో ఉన్నావు, పాపములో ఉన్నావని పరలోకము నుండి దిగి వచ్చిన ఆయనను నమ్ముకోవటము మేలు. కాబట్టి మనిషి కంటే దేవుని మీదే మన నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మీదే నమ్మకం ఉంచి కడన చివరకు దేవుని చెంతనే ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక.